హాయ్! బాగున్నారా అందరూ? ఈరోజు నేను అనలిటిక్స్ చెక్ చేసుకున్నాను. ఆహ్, యూట్యూబ్ అనలిటిక్స్ చూసుకుంటే 'కార్తీక దీపం' సీరియల్ ఎప్పుడో ఉన్న చిన్న ప్రోమో సాంగ్‌కి సూపర్ వ్యూస్ వచ్చినాయి. అంటే ఏంటి? మన లేడీస్‌కి, ఆడవాళ్ళకి చూసేటప్పుడు ఆ కనెక్టివిటీ అనేది చాలా బావుంటదండి. ఒక లేడీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్సే కానివ్వండి, ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకునే విధానమే కానివ్వండి, లోపల ఒక ఆడమ్మాయికి, ఆడ మనిషికి ఒక హీరో ఉంటాడండి. కార్తీక్ కాదు. హీరో ఇన్ ద వుమన్స్ వరల్డ్. షీ హర్సెల్ఫ్. నాలో ఉన్న ధైర్యమే నా హీరో. నాలో ఉన్నటువంటి నా ధైర్యమే నాకు హీరో. నేనెలా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటాను. నేనెలా మనుషులతో మాట్లాడగలను. నేనెలా మేనేజ్ చేస్తాను సిట్యుయేషన్స్. నేనెలా కష్టాన్ని ఎదుర్కుంటాననేదే ఒక హీరో. సో, డెఫినెట్‌గా మనం ఫిదా అయిపోయేది మన లోపలున్న మన హీరోకే. ఈరోజు నేను యూట్యూబ్‌లోకొచ్చి నేను మాట్లాడుతున్నాను అంటే, నా హీరో నా లోపల నుంచి నన్ను ఒక తన్ను తన్నాడనమాట. సో, ఎక్కడో ఆగిపోయానండి. ఓకే. లోపల ఉన్నటువంటి మన హీరో అంటే ధైర్యం అనే హీరో బయటకు తంతదనమాట. ఓకే. ఫైన్. యూ హావ్ సో మెనీ థింగ్స్ దట్ యూ వాంట్ టు స్పీక్ టు ద పబ్లిక్. వై డోంట్ యూ స్పీక్ ఇట్ ఔట్ అని చెప్పేసి మనకనిపిస్తది. ఇంట్రెస్ట్ ఈస్ అనదర్ హీరో. అందుకే ఈ కనెక్షన్ అనేది దట్ వి గెట్ కనెక్టెడ్ వెరీ సూన్ విత్ సర్టెన్ థింగ్స్. దట్ ఈస్ ద రీజన్ వై ఐ గాట్ సో మెనీ వ్యూస్ అండ్ దిస్ థింగ్. ఓకే. లైక్స్ అంటారా? అది ఒక్కొక్కరికి నచ్చుతది, ఒక్కొక్కరికి నచ్చపోతది. ఓకే. అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా! అవునా? సో, గబుక్కున మీరు గూడా ఇలా స్క్రోల్ చేసేయకుండా ఉన్నానని కొంచెం గుర్తించండోయ్. ఓకే. ఏంలా ఎదగాలన్న తొందరపాటైతే లేదు. బట్ ఎదగాలనే ఆశ మాత్రం ఉంది. ఓకే. సో, ఎవరైనా సరే మీరందరూ గూడా ఏమన్నా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఐ విల్ సపోర్ట్ యూ. ఓకే. మీరేమన్నా వీడియో లింక్స్ పెట్టండి. నేను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తాను. మై సపోర్ట్ ఈస్ ఎందుకంటే హార్డ్ వర్క్ ఇది పెద్ద ఇట్స్ నాట్ ఎ జోక్. ఇప్పుడు యూట్యూబ్‌లో బోలెడన్ని కొత్త ఈ రూల్స్ వచ్చినియి. మీరు చూసుకున్నారో లేదో? ఒరిజినల్ కంటెంట్‌కి మాత్రమే యూట్యూబ్ టిక్ కొడతాంది. సై అంటుంది. ఓకే. వెన్ యూ బారో ద కంటెంట్ ఇట్ విల్ జస్ట్ డిసపియర్ అని అంటా మరి. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. యువర్ వీడియో ఆర్ ద వీడియో దట్ యూ అప్లోడ్ యూజింగ్ ఏఐ కంటెంట్ will not be considered for monetization. Got my point? And the borrowed content will not be monetized. Reused content will not be monetized. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఛానల్ ఏ, ఛానల్ బి. సేమ్ కంటెంట్‌ని మీరు ఛానల్ ఏ, ఛానల్ బిలో పెట్టకూడదు. ఛానల్ ఏలో పెట్టిన కంటెంట్ ఛానల్ బిలో ఉండకూడదు. అట్‌లీస్ట్ ఏం చేయాలి? మీరక్కడ ఛానల్ బిలో పెట్టేటప్పుడు అది మీ ఛానలే అవ్వచ్చు. అది మీ కంటెంట్, మీ ఒరిజినల్ కంటెంటే అవ్వచ్చు. దానికి పాట మార్చడమా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మార్చడమా అనేది చేసుకోమంటున్నారు. లేకపోతే మీకు మానిటైజేషన్ అయితే జరగదు. ఓకేనా? అండ్ మ్యూజిక్ విషయంలో వచ్చేటప్పుడు కూడా కాపీరైట్ అనేది చూసుకోవాలి మీరు. కాపీరైట్ మ్యూజిక్ అనేది ఉంటుంది. సో, మీరది యూజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. యూట్యూబ్ వాడు మనకి ఫ్రీగా మ్యూజిక్ అనేది అందిస్తా ఉంటాడు ఆల్బమ్స్‌లో. ఆల్బమ్స్‌కెళ్ళి మీరెప్పుడైనా బాగా నచ్చిన ఆల్బమ్ ఉంటే గనక అది ఇమ్మీడియేట్‌గా సేవ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో మీరు వాడేటప్పుడు మీరు దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు ఆ సేవ్డ్ కంటెంట్‌ని. సో, దిస్ ఈస్ హౌ యూ క్యాన్ మేక్ యువర్ వీడియోస్. ఒరిజినల్ కంటెంట్‌కి మాత్రమే మీరు ఇదివ్వండి. ఎదిగిన, లేట్‌గా మొదలుపెట్టిన యూజ్డ్ కంటెంట్స్ వాడొద్దు. ఏఐ కంటెంట్ వాడొద్దు. మీరు పలానా చోటకెళ్లారు. ఎళ్ళినప్పుడు టక్కుమని 2, 3 క్లిప్పింగ్స్ మీరు వీడియోస్ తీసుకోండి. 15 సెకండ్స్ వీడియోస్ కానీ, 60 సెకండ్స్ వీడియోస్ కానీ. ఇమ్మీడియేట్‌గా దాన్ని అప్‌లోడ్ చేయక్కర్లేదు. సేవ్డ్ ఆల్బమ్స్‌లోకెళ్ళి దానికి ట్రెండింగ్ మ్యూజిక్‌ని యాడ్ చేసుకొని మీరు దాన్ని అప్‌లోడ్ చేసుకోండి. ఏయైనా సరే మనకి ఇమ్మీడియేట్‌గా మీరు దానికి వైటీ మ్యూజిక్‌లోకెళ్ళి ట్రెండింగ్ మ్యూజిక్‌ని ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఏ మ్యూజిక్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయో ఇమ్మీడియేట్‌గా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మీరు ఆ మ్యూజిక్‌ని వాడుకోవచ్చు. అప్పటికే దాన్ని కొన్ని లక్షల మంది వాడేసుంటారు.
సో ఆ స్ట్రీమ్ లైన్లో వెళ్ళడానికి వాడతారు. మీకు లక్షల్లో వ్యూస్ రాకపోయినా వేలల్లో అయినా కనీసం వస్తాయి. ఓకే, వేలల్లో అన్నా రాలేదు, అట్లీస్ట్ ఒక 300-400 వ్యూస్ అన్నా వచ్చినప్పుడు ఆ 400 మెంబర్స్లో కనీసం ఇద్దరు ముగ్గురైనా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒకళ్ళని మనం అడగక్కర్లేదు, మన ఒరిజినల్ కంటెంట్ స్టిక్ ఆన్ అయి ఉంటే ఇలా జరుగుతుంది. అలాగా నేను 150 సబ్స్క్రైబర్స్ నుంచి ఈరోజు 2075 సబ్స్క్రైబర్స్కి చేరాను. ఎవరిని అడగకుండా నా ఒరిజినల్ కంటెంట్ పెట్టుకుంటూ వచ్చి. ఓకే, ఇది చిన్న సలహా అన్నమాట. సో ఇలాగా మనం కాపీ రైట్ చూసుకోవాలి. సో యూట్యూబ్ బోర్డ్ రిలీజ్ చేసినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకుని దాని ప్రకారంగా వెళ్దాం. నచ్చిందా ఈ వీడియో? ఓకే, మళ్ళా రేపు ఇదే టైంకి కలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే స్కూల్లో చాలా హెక్టిక్ వర్క్ ఉంటుందండి. ఈవినింగ్ యాక్చువల్గా నాకు అసలు టైము ఉండట్లేదు బేసిక్గా, అండ్ ఆల్సో ఓపిక కూడా చాలా తక్కువగా ఉంటుంది సాయంత్రం. అందుకే మిమ్మల్ని తొందరగా కలుసుకోలేకపోతున్నాను. కానీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా ఫుడ్ బ్లాగ్ అయితే పెడుతున్నాను. అంటే ఏమేం చేశాను అనేది ఖచ్చితంగా ఇట్స్ మై ఆనెస్ట్ ఫుడ్ బ్లాగ్ అన్నమాట. నేను ఏదైతే ఇంట్లో వండుతున్నానో దాన్ని మీకు ప్రెజెంటబుల్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తున్నాను, నేను ఎంత బిజీగా ఉన్నానో చెప్తున్నాను. మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు నా దగ్గర 2 బండిల్స్ ఉన్నాయి ఇలాంటివి. సో నేను కరెక్షన్ చేయాలి. ఓకే, సో రేపు కలుస్తానో లేదో నేనైతే మీకు ప్రామిస్ చేయలేను, కానీ ఒకవేళ కలిస్తే ఖచ్చితంగా ఒక మంచి మాటతో అయితే వస్తాను. అప్పుడు దాకా bye bye from this teacher. Have a nice time. Bye.